నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాన్ని గుర్తించిన కెనడియన్ మైనింగ్ కంపెనీ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న ఆఫ్రికా. ఘనంగా నేషనల్ సైన్స్ డే వేడుకలు, ఖగోళ శాస్త్రవేత్తలను కొనియాడిన మేధావులు. గ్రామ సభలకు అనూహ్య స్పందన, గుండెల నిండా కమిట్మెంట్ తో పనిచేస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. అచ్యుతాపురం ఘటన దురదృష్టకరం, చలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బాధితులకు అండగా ఉంటామని హామీ. కోల్కతా ఘటనపై వెల్లువెత్తిన నిరసన, మహిళలకు స్వేచ్ఛ లేదని ఆవేదన. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కెనడియన్ మైనింగ్ కంపెనీ ఆఫ్రికన్ దేశం బోట్స్వానాలో గొప్ప విజయాన్ని సాధించింది. అది ప్రపంచంలో రెండవ అతిపెద్ద వజ్రాన్ని కనుగొనింది. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం 3016 క్యారెట్ల కల్లినన్ వజ్రం 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడింది. ఈ అసాధారణమైన 2492 క్యారెట్ల వజ్రం రికవరీ చేయడం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని లుకారా చైర్మన్ విలియం ల్యాంబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వజ్రం అరచేతిలో పట్టేంత పెద్దదిగా ఉందని కంపెనీ విడుదల చేసిన ఫోటోలు తెలియజేస్తున్నాయి. ఈ వజ్రం 2492 క్యారెట్లని చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ తర్వాత కంపెనీ అధికారులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం 119 సంవత్సరాల క్రితం కనుగొనబడింది. ఇది 3041 క్యారెట్లు. శతాబ్దానికి పైగా తరువాత ఈ విజయం సాధించింది. లుకారా డైమండ్ కార్ప్ బోట్స్వానా గనులలో 2492 క్యారెట్ల వజ్రాన్ని కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వజ్రమని చెబుతున్నారు. మైనింగ్ కంపెనీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈశాన్య బోట్స్వానాలోని కరోవే డైమండ్ మైన్లో ఎక్స్రే టెక్నాలజీని ఉపయోగించి ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు లుకారా డైమండ్ క్రాప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వజ్రమని ఆయన ప్రభుత్వం పేర్కొంది. తమ దేశంలోనే ఈ ఆవిష్కరణ జరగడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారుల్లో బోట్స్వానా ఒకటని చెబుతున్నారు. ఈ దేశానికి ఇది ప్రధాన ఆదాయ వనరు అని చెబుతున్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వజ్రాలలో 23% బోట్స్వానా నుంచి వచ్చాయి. దాని జీడీపీలో 30%, ఎగుమతుల్లో 80% ఈ వజ్రాల నుంచి ఆదాయం సమకూరుతోంది. బోట్స్వానా రాజధాని గాబోరోన్కు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైరో గని నుంచి ఈ వజ్రం వెలికి తీయబడింది. భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3ని ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైంది. జాతీయ అంతరిక్ష దినోత్సవం చంద్రయాన్ 3 మిషన్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతమైన ల్యాండింగ్ను సూచిస్తుంది. ఈ ముఖ్యమైన విజయాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం అధికారికంగా ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ యొక్క విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై శివశక్తి అనే ప్రదేశంలో సురక్షితమైన మృదువైన ల్యాండింగ్ చేసింది. చంద్రయాన్ 3 మిషన్ విజయం ఇస్రో భారతదేశానికి అంతరిక్ష రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. ఎందుకంటే చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో అలా చేసిన ప్రపంచంలో భారతదేశం మొదటి దేశంగా, రోవర్ను విజయవంతంగా ల్యాండ్ చేసిన 4వ దేశంగా అవతరించింది. ఇకపోతే జాతీయ అంతరిక్ష దినోత్సవం 2024 యొక్క థీమ్ చంద్రుని తాకడం ద్వారా జీవితాలను తాకడం, భారతదేశం అంతరిక్ష కథ. ఇది సమాజంపై అంతరిక్ష పరిశోధన యొక్క విస్తృత ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. అలాగే అంతరిక్ష సాంకేతికతలో పురోగతి భూమిపై జీవన నాణ్యతను ఎలా మెరుగుపరుస్తుందో నొక్కి చెబుతుంది. ఈ రోజును జరుపుకోవడం ద్వారా భారతదేశం అంతరిక్ష శాస్త్రం, సాంకేతికతను అభివృద్ధి చేయడానికి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి తన నిబద్ధతను వ్యక్తం చేస్తోంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతీయ అంతరిక్ష దినోత్సవం అంతరిక్ష పరిశోధన ప్రాముఖ్యత గురించి అవగాహన, విద్యను ప్రోత్సహించడానికి ఒక వేదికలా కూడా పనిచేస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో వృత్తిని కొనసాగించడానికి ప్రజలను నిమగ్నం చేయడం, భవిష్యత్తు తరాలను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 152వ జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించారు. తిరుపతి చిగోరా ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్రకేసరి, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఆంధ్రకేసరి, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు 152వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతిలో
రాములవారి దక్షిణమాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి వారు టంగుటూరి ప్రకాశం పంతులు గారికి తిరుపతిలో గల అవినాభావ సంబంధం అనిర్వచనమైనటువంటిది. వారు మన తిరుపతి దేవస్థానానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ రూపకల్పన చేసి వాటికి ఒక నిబద్ధత తీసి అధికారికంగా ప్రకటించడమే కాకుండా రాయలసీమలో విద్యాభివృద్ధి కోసం పాటుపడి రాయలసీమలోనే మొట్టమొదటి యూనివర్సిటీగా ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీ స్థాపించి దాన్ని ప్రకాశం భవనంగా కూడా ఉండి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు అవకాశం కల్పించినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ సుందర్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి, తెలంగాణ ఎమ్మెల్యే ధన్పాల్ సత్యనారాయణ గుప్తా, పూణేకు చెందిన గోల్డ్ మ్యాన్లు సన్నీసన్ వాక్చోరి, సంజయ్ దత్తాత్రేయ గుజర్, ప్రీతి సోని ఉన్నారు. వీరికి టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్ట చట్టం తీసుకురావాలని సిఐటియు నాయకులు కందారపు మురళి డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో కార్మికులకు భద్రత కరువైందని, అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కందారపు మురళి మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలపై చర్యలు చేపట్టాలని కోరారు. ఫార్మా కంపెనీ యొక్క నిర్లక్ష్యంతో 18 మంది కార్మికుల నిండు ప్రాణాలు బలయ్యాయని తెలిపారు. ఒక కొత్త చట్టాన్ని తీసుకొని రావాలి. ఆ చట్ట ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఈరోజు ఈ ఫార్మా ఇండస్ట్రీలో జరిగినటువంటి ఘటన కారణంగా వీళ్ళ మీద హత్యానేరం కింద వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీ గణపతి ఆలయం ముందు సంకటహర చతుర్థి సందర్భంగా సంకటహర చతుర్థి హోమాన్ని దేవస్థానం వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులను ఆదుకోవాలని నిరసన దీక్ష కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్ద శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంది. అయితే వినూత్నంగా ఒంటికాలిపై నిలబడి గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. స్వామివారి చిత్రపటాన్ని చేతిలో పెట్టుకుని తమను కాపాడాలి అంటూ టీటీడీ విజిలెన్స్ అధికారులు చేస్తున్న దాడుల నుంచి తమను రక్షించాలి అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. దేవుడే దిక్క అని చెప్పననే పద్ధతిలో ఈరోజు నిరసనను కొనసాగిస్తూ ఉన్నాం. ఈ నిరసన ద్వారా టీటీడీ యాజమాన్యం ఇప్పటికైనా దిగొచ్చి అక్కడ చేస్తున్నటువంటి వ్యాపారస్తులకు న్యాయం చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 నెలలుగా మేము టీటీడీ వ్యాపారాల చుట్టూ తిరిగినా, దేవస్థానం చుట్టూ తిరిగినా కూడా ఎలాంటి కానీ మా అనుమతి ఇవ్వలేదు మాకు. కాబట్టి దేవస్థాన అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడైనా స్పందించి ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించండి. శ్రీవారి మెట్టు పైన మేము 31 మంది కుటుంబాలు ఉన్నాము, 26 సంవత్సరాలుగా మేము బతుకుతున్నాము, అదే మా జీవనాధారం. కాబట్టి ఇప్పటికైనా మా సమస్యను గుర్తించి మాకు న్యాయం చేస్తారని మేము దేవస్థాన అధికారులను మేము కోరుతున్నాం. నిరుపేద కుటుంబంలో పుట్టి ఆంగ్లేయులకు ఎదురొడ్డి పోరాటాలు సాగించి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు మరువలేనివని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ పుల్లయ్య టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టంగుటూరి ప్రకాశం 1872 ఆగస్టు 23న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారని చెప్పారు. వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. మద్రాసులో న్యాయశాస్త్రం చదివించారని తెలిపారు. 1907లో లండన్లో బారిస్టర్ కోర్సు పూర్తి చేశారని చెప్పారు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యారని తెలిపారు. 1928 ఫిబ్రవరి 3వ తేదీన చెన్నైలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యం కావాలంటూ ఉద్యమం నడిపించారని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. 1953 నుంచి 1955 వరకు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సేవలు అందించారని, భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటులో టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు ఎంతో విలువైనవని, ఆంధ్ర రాజకీయాలలో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తులలో ప్రకాశం కూడా ఒకరని
ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించారని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. చిత్తూరు నగరంలో చేపడుతున్న సుందరీకరణ పనులు నాణ్యతతో కూడినవిగా లేకుంటే ఆందోళన చేపడతామని బలిజ సంఘం నాయకులు హెచ్చరించారు. చిత్తూరు మురకంపట్టు కూడలిలో ఏర్పాటు చేసిన స్వర్గీయ మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు విగ్రహ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేపడుతున్నారని గుర్తించి అక్కడే ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బలిజ జేఏసీ నాయకులు ఓఎం రామదాసు, డీకే ఆదికేశవుల నాయుడు సోదరులు డీకే బద్రీనారాయణ నాయకులు మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుందరీకరణ పనుల్లో భాగంగా మురకంబట్టు స్వర్గీయ డీకే ఆదికేశవుల నాయుడు విగ్రహం ఎదుట బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు. సదరు కాంట్రాక్టర్ రాజశేఖర్ ఓ సామాజిక వర్గాన్ని అగౌరవపరిచేలా తక్కువ కోటింగ్తో కాంట్రాక్ట్ దక్కించుకుని భారతదేశంలోనే పెద్ద ఆయనగా కీర్తించబడిన ఆదికేశవుల నాయుడు విగ్రహం ఎదుట నాసిరకం ఇనుప కూసాలు నాటి పనులు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న చిత్తూరు బలిజ సంఘం నాయకులు డీకే ఆదికేశవులు సోదరులు డీకే బద్రీనారాయణ ఆధ్వర్యంలో బలిజ సంఘం నేతలు రామదాసు, విశ్వనాథ్, ఆరణి తులసీరాం, చలపతి, శేఖర్, మురుగేషన్, రామూర్తి, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు శ్రీకాంత్, సహదేవులు ఆదికేశవుల నాయుడు విగ్రహం ఎదుట తమ నిరసన తెలియజేశారు. ఆదికేశవుల నాయుడు విగ్రహం ఎదుట నాణ్యమైన స్టీల్తో సుందరీకరణ పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు 2 బ్రిడ్జిలు రావడం కూడా ఆదికేశవ నాయుడు చలువే. అదేవిధంగా సత్యప్రభమ్మ కూడా ఈరోజు గాంధీ బొమ్మ అది 1 టౌన్ తీసి చేయడం కూడా ఆమె చలవే. అంతేగాని వాళ్ళ పెద్దవారు వాళ్ళకి ఇవ్వాల్సిన ఉన్నతమైన గౌరవం ఇవ్వాల. కాబట్టి అందరూ కూడా పెద్దలు దీన్ని ఇది పెద్దది కాదని చెప్పడం జరిగింది. సత్యప్రభమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాంధీ బొమ్మ దగ్గర ఏ విధంగా చేశారో ఈరోజు కల్లారా చూడొచ్చు. గుండెల నిండా కమిట్మెంట్తో పనిచేస్తున్నామని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మైసూరు వారిపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రసంగించారు. పంచాయతీలు దేశ అభివృద్ధికి చాలా కీలకమని, గత ప్రభుత్వ హయాంలో సంయుక్త మైసూరు వారిపల్లి సర్పంచ్గా పోటీ చేసినప్పుడు తాను ఎంతో ఆనందపడ్డానని, గ్రామ స్థాయి నుంచి దేశభక్తి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 70% వైసీపీకి సంబంధించిన సర్పంచ్లేనని, అయినా పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. స్వర్ణ గ్రామాల అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే సినిమాలను, రాజకీయాలను తాను చాలా ప్రత్యేకంగా చూస్తానని అన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయని, గ్రామాలు పచ్చగా ఉంటే దేశం కూడా పచ్చగా ఉంటుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలు చాలా కీలకమని అన్నారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం 51,000 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. గత ప్రభుత్వంలో 51,000 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. అయితే 25,000 కోట్లు ఏమైపోయాయో తెలపాలని అన్నారు. అన్నా హజారే సర్పంచ్గా గెలిచి దేశంలోనే మార్పు తీసుకొచ్చారని, ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశంలో మార్పు తీసుకురావచ్చని ఆయన నిరూపించారని పేర్కొన్నారు. కోస్తా కంటే కూడా ఎక్కువ గనులు ఉన్న ప్రాంతం రాయలసీమ. గుండెల నిండా కమిట్మెంట్తో పనిచేస్తానని అన్నారు. రాష్ట్రం ఎంతో అప్పుల్లో ఉన్నా పెన్షన్లు అందించామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫైనాన్స్ పై మంచి పట్టు ఉందని ప్రశంసించారు. ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు. అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో, కానీ పరిపాలన అనుభవం లేదు. నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలనా దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకోను. రాయలసీమ ఇది ఈ రోజున రైల్వే కోడూరు కోసం ఒక్కటే పెట్టింది కాదు, ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లా, మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా, మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రభుత్వం తీరు బాధాకరమని అన్నారు. మధ్యాహ్నం 2:20 ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించకూడదా అనే తాపత్రయం కనిపించిందని దుయ్యబట్టారు. హోంమంత్రి సహాయక చర్యలకు గాని, పర్యవేక్షణ కోసం గాని వెళ్తున్నాననే మాటే చెప్పలేదు. ఫ్యాక్టరీలు ఏ శాఖ పరిధిలోకి వస్తుందో కూడా పరిశ్రమల శాఖ మంత్రికి తెలియదు. ఎంతమంది చనిపోయారో తెలియదని చెప్పారు. ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా పంపలేకపోయారు. కంపెనీ బస్సుల్లో బాధితులను తరలించాల్సి వచ్చిందంటూ మండిపడ్డారు జగన్. అదే ఎల్జీ పాలిమర్ ప్రమాదం అర్ధరాత్రి జరిగితే కలెక్టర్, పోలీసులు అంబులెన్స్లను సంఘటనా స్థలానికి హుటాహుటిన తరలించాం. 11 గంటలకు తాను స్పాట్కి వచ్చానని గుర్తు చేసుకున్నారు జగన్. కోవిడ్ ఇబ్బందులను అధిగమించి సైతం రెస్క్యూ చేశామని, తొలిసారి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించామని అన్నారు జగన్.
అయితే అచ్యుతాపురం ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు జగన్. ప్రభుత్వం అనేది సానుభూతి, బాధ్యతతో వ్యవహరించాలన్న ఆయన జగన్ హయాంలో ప్రమాదాలు జరిగాయని చంద్రబాబు చెబుతున్నారు. మరి చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాదాల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. కాంపన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి, సానుభూతితో ఇవ్వాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా, ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల. వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ, పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచి అన్నా కనీసం మానిటర్ చేసే దిశగా అడుగులు వేయండి. కార్పొరేటర్ తూకివాకం శాలిని మహేశ్వర్ రెడ్డికి బహిరంగ క్షమాపణ తెలిపారు ప్రధానోపాధ్యాయులు మురుగన్. తిరుపతి 15వ డివిజన్ పరిధిలోని మహాత్మాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మురుగన్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్లో కార్పొరేటర్ శాలిని మహేశ్వర్ రెడ్డిని అగౌరవపరిచానని తనపై వచ్చిన నిందను తాను స్వీకరిస్తూ మీడియా ముఖంగా కార్పొరేటర్కు క్షమాపణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో స్కూల్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్ ప్రమేయం లేకుండా సంతకం చేసినందుకు తాను క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. దీనివల్ల మేడం గారు ఏదన్నా మానసిక కష్టం, ఏదైనా ఇబ్బందులు పడింటే బహిరంగ ఈరోజు మేడం గారికి క్షమాపణ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మన పాఠశాలల యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా ఇంకా కూడా ఆమె యొక్క సేవలు కొనసాగించాలని ఈ సందర్భంగా మేడం గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ, మరొకసారి మేడం గారు దీని సంబంధంగా ఎలాంటి కష్టాలు, మానసిక కష్టం, ఇబ్బంది ఏదైనా పడి ఉంటే క్షమించమని నేను పెద్దోడైన మేడం గారిని, అంటే వయసులో పెద్దోడైన మేడం గారిని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సమాజం ఆధ్వర్యంలో 108 మంది వృద్ధ దంపతులకు కనకాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు నరసింహులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏదైతే సెలెక్ట్ అయినారో దంపతులందరూ కూడా రేపు సాయంకాలానికి తిరుపతి చేరుకుంటారు. ఎల్లుండి ఆదివారం రోజు పద్మావతి కళ్యాణ మండపం బ్లాక్ నంబర్ 3లో కనకాభిషేక మహోత్సవంలో అందరూ కూడా పాల్గొంటారు. ఉదయం 7 గంటలకి గోపూజతో స్టార్ట్ అవుతుంది. జీవనదుల నుంచి సేకరించినటువంటి నదీ జలాలతో గంగ పూజ నిర్వహించినటువంటి నదీ జలాలని కలిపి అందరికి కూడా వెండి జల్లెడలో బంగారు పూలు, వెండి పూలు, ఇదే మెయిన్ ఘట్టం అన్నమాట. కనకాభిషేకానికి ఇంపార్టెంట్ ఘట్టం ఏంటంటే ఆ వెండి జల్లెడలో బంగారు పూలు 108, వెండి పూలు 108 ఉంచి వాళ్ళకి అందరికి కూడా దంపతులకి అక్కడ ఉన్నటువంటి స్వాములు దాదాపుగా దీనికోసం ఒక 10-12 మంది స్వాముల్ని కేటాయించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న జరిగే బ్లాక్ డే సిపిఎస్ ఉద్యోగుల సదస్సు జయప్రదం చేయాలని చీర్ల కిరణ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చీర్ల కిరణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ పెద్దలు సిపిఎస్ రద్దు అని జీపీఎస్ తెచ్చారని తెలిపారు. సకాలంలో డిఏలు 1DA కూడా ఇవ్వలేదని, మెరుగైన పీఆర్సీ, రివర్స్ పీఆర్సీ బలవంతంగా రద్దు చేశారని, ఉద్యోగులు ఫ్రెండ్లీ అని అరెస్టులు, కేసులు పెట్టారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా సెప్టెంబర్ 1వ తారీఖున సిపిఎస్ ఉద్యోగుల సదస్సుకి తరలి రావాలని చెప్పి మీ అందరినీ పిలుపునిస్తున్నాం. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే రోజుల్లో ఏదైతే ఈ సిపిఎస్ మహమ్మారి ఉందో దీనిని రద్దు చేసుకునే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీడియా సమావేశం ద్వారా ఉద్యోగస్తులందరికీ తెలియజేస్తున్నాం. స్థానిక పరిపాలనా చరిత్రలో సరికొత్త సువర్ణ అధ్యాయం. గ్రామ సభ ఊరు బాగు కోసం, మార్పు కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాలెం గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరై ముందుగా తుమ్మిందపాలెం గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ సభలో పాల్గొని ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. తుమ్మిందపాలెం డబుల్ రోడ్ అన్నారు. ఇది డబుల్ రోడ్ వర్కులు మనకి రావు, అంటే హై లెవెల్లో రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యుల్ని, ముఖ్యమంత్రిని కూడా అడిగి యాక్సిడెంట్లు అవుతుంది అని చెప్పారు పోయినసారి ప్రచారానికి వచ్చినప్పుడు. అప్పటిదాకా కావాలంటే కొంచెం రోడ్డు వెడల్పు చేసుకుంటాం. ఒకవేళ ఫండ్స్ రోడ్డు వేయడానికి లేకపోయినా ఎక్కడెక్కడైతే ఎక్కువ యూటర్నింగ్స్ క్రాస్ ఉన్నాయో
అక్కడ కొద్ది జేసీబీ పెట్టి చెట్లు గిట్లన్నీ ఆ బుర్షస్ లేకుండా క్లియర్ చేస్తే యాక్సిడెంట్ ఫ్రీ అవుతుంది. గ్రామ పంచాయతీ చెత్త తరలింపుకి ట్రాక్టర్ అడిగారు, అది కూడా మంజూరు చేస్తాను. పంచాయతీ సీసీ రోడ్డు నిర్మాణాలు ఆల్రెడీ ఈరోజు 36 లక్షల రూపాయలు ఇస్తున్నాం అన్నిటికీ. 60 లక్షలు. ఆ 60 లక్షల్లో మీకు ఎక్కడెక్కడ రోడ్డు సమస్యలు ఉందో గ్రామస్తులు మీరందరూ మాట్లాడుకొని ఏది పెట్టారో వాటిని మీరు రోడ్లు వేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన శేషును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దంపూరు భాస్కర్ పరామర్శించారు. తిరుపతి 29వ డివిజన్కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన శేషును పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దంపూరు భాస్కర్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన శేషు రోడ్డు ప్రమాదంలో గాయపడడం బాధాకరమని, భగవంతుడు ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శేషు గారికి మొన్న యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళు ఎన్నో ఏండ్లుగా దాదాపు 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో అహర్నిశలు వాళ్ళకి శక్తికి మించి కష్టపడుతూ ప్రతి ప్రోగ్రాం కానీ ఏ కార్యక్రమం అయినా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నారు. అలాంటిది వాళ్ళ ఆయనకు మన బైక్ యాక్సిడెంట్ జరిగిన వల్ల వెంటనే వచ్చి ఆయన పరామర్శించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్లతో మాట్లాడడం జరిగింది, వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా జయంతి కూడా వార్డు సెక్రటరీ కల్పనా జయంతి ఎప్పుడు కలిసి అన్ని ప్రోగ్రాంలు చేసేవాళ్ళు. శేషుకి బిన్నే కోలుకోవాలని కలియుగ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వరాన్ని ప్రార్థిస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఐటీడీపీ యాప్ ఎంతగానో ఉపయోగపడిందని తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించేందుకు సాయశక్తులా కృషి చేస్తారని తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పనిచేయాలని, రాబోయే రోజుల్లో కార్యకర్తలకు భరోసా కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. మరి మనం పార్టీ పనిచేసినందుకు ఇది మనం ఇంట్లో పెట్టుకుంటే తప్పకుండా మనం చూసుకున్నప్పుడల్లా మనమే ఒక సంతోషంగా ఒక తృప్తిగా కూడా ఉంటాం. కాబట్టి ఇలాంటి ప్రశంసా పత్రాన్ని మన పార్టీ తరఫున పంపించడం జరిగింది. అవన్నీ కూడా మరి ఎవరైతే ఈ ప్రశంసా పత్రాలకు అర్హులైనారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి మన టీడీపీ యాప్ ద్వారా మరి కంటెంట్ షేర్ చేయడంలో కానివ్వండి, టాలీ పర్ఫార్మర్గా కానివ్వండి నిలిచినందుకు మీకు అభినందనలు తెలుపుతూ మరి ఎన్నికల్లో కూటమిని సాధించిన చరిత్రాత్మకమైన విజయంలో మీ వంటి క్రియాశీలక కార్యకర్తలే కీలక పాత్ర. గత 5 ఏళ్లలో మీరంతా పార్టీకి మీ కుటుంబానికి మించిన ప్రాధాన్యం ఇచ్చి రాత్రనక పగలనక పార్టీ కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్లారు. చిల్లీస్ గ్రూప్ అధినేత అంజీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి ప్రజలకు, యాత్రికులకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడూ ముందుండే చిల్లీస్ అధినేత అంజీ పుట్టినరోజు వేడుకలను చిల్లీస్ ప్రధాన శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ను కట్ చేసి దుస్సాలువలతో, గజమాలలతో సత్కరించారు. అంతకుముందు ఎంతో మంది రక్తం దొరకక ఇబ్బంది పడేవారిని గుర్తించి ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు చిల్లీస్ అధినేత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 200 మంది రక్తదానం చేశారు. అంజీ గారు బర్త్డే పురస్కరించుకుని సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా బ్లడ్ క్యాంపు నిర్వహించి ఎన్నో మంది రక్తం దొరకకుండా ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో కానీ ఎన్నో మంది రక్తం దొరుకుతుంది అని చెప్పేసి వెతుక్కునే టైంలో ఇతను ఈ మాదిరిగా సామాజిక కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్లు, అలాగే స్టూడెంట్స్కి చదువులేని స్టూడెంట్స్ ఎవరైనా నిరుపేదల స్టూడెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి అమౌంట్గా ఇచ్చి వేరే కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ చేర్పించడం. అదేవిధంగా తిరుపతిలో మొత్తంలో చిల్లీస్ పేరు పైన వాటర్ ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే వాటర్ కావాల్సిన ఏరియాలు ఉంటాయో అదంతా గుర్తించి ఈ ఆటో కార్మికులకు కానీ యాత్రికులకు కానీ అలాగే తిరుపతి సర్వెంట్లు ఎక్కడైనా కూడా సరే దాహం అనేది ఎత్తుకునే ఇది లేకుండా అన్ని దగ్గరలో కూడా వాటర్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిల్లీస్ అధినేత అంజీ అన్న గారి బర్త్డే సందర్భంగా చాలా చోట్ల అన్నదానాలు చేస్తున్నాము.
అదే కాకుండా చాలామంది పిల్లలకు స్కూళ్ళల్లో పుస్తకాలు అవి పంపిణీ చేస్తున్నాము. ఆటో కార్మికులు కానీ చాలామంది యువతలు పెద్దవారు అందరూ ముందుకు వచ్చి బర్త్డేని చాలా ఘనంగా జరుపుతున్నారు. గత 15 సంవత్సరాలుగా ఏకదాటిగా తిరుపతిలో ఎంతమంది కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ చేసినా కూడా ఎవరికి తల వంచకుండా ఏకదాటిగా ధీటుగా 10 సంవత్సరాలుగా రన్ చేస్తున్న మా వీరాంజనేయ సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా అంజీ సార్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. CMA ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైండ్ సాధించడం సంతోషంగా ఉందని అడ్మిన్ ప్రిన్సిపల్ ప్రసాదరావు తెలిపారు. తిరుపతి మాస్టర్ మైండ్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ CMA ప్రకటించిన ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అగ్రగామిగా నిలిచారని తెలిపారు. ఇంతటి విజయాన్ని సాధించి పెట్టిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మరెన్నో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించాలని విద్యార్థులను తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇవాళ రిలీజ్ అయినటువంటి CMA ఫైనల్ ఫలితాలలో తిరుపతి మాస్టర్ మైండ్స్ బ్రాంచ్కి ఎప్పుడు వచ్చినట్టుగానే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావటం జరిగింది. తేజస్విని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ CMA ఫైనల్. ఇలాంటి ర్యాంక్స్ మాస్టర్ మైండ్స్ కొత్త ఏం కాదు, గతంలో కూడా చాలా ర్యాంక్స్ వచ్చినాయి. సేమ్ మరొకసారి రుజువైంది మాస్టర్ మైండ్స్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ బెస్ట్ ఫర్ CMA కోర్సెస్ అని. దీనికి తోడ్పాటు అందించినటువంటి స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ప్లస్ మా సిబ్బందికి అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. మాస్టర్ మైండ్స్ టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించాలని, మాస్టర్ మైండ్స్ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ CMAలో మనం ఫస్ట్ ర్యాంక్ సాధించడం అనేది ఇది మొదటిసారి కాదండి. 2000 సంవత్సరం నుంచి వరుసనే 4 ఇయర్స్ CMA ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడమే కాకుండా దాదాపుగా మొదటి అంటే 50 ర్యాంకుల్లో 45 నుంచి 50 ర్యాంక్స్ మా వాళ్ళు వివిధ ర్యాంకుల్లో కైవసం చేసుకోవడం కూడా జరిగింది మాస్టర్ మైండ్స్ తరఫున. వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘనంగా నేషనల్ స్పేస్ డే వేడుకలను నిర్వహించారు. గత సంవత్సరం చంద్రయాన్-3 విజయవంతంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, అదేవిధంగా స్పేస్ పట్ల విద్యార్థులలో అవగాహన పెంపొందించడం కోసం భారత ప్రభుత్వం నేషనల్ స్పేస్ డేగా ఆగస్టు 23ను గుర్తించి నిర్వహిస్తోందని తెలిపారు. స్పేస్కు సంబంధించిన అనేక అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. భారతదేశం ఎంతో పురోగతిని సాధించిందని, సైన్స్ పట్ల సమాజానికి మరిన్ని వైజ్ఞానిక అంశాలను, అంతరిక్షంకు సంబంధించిన రీసెర్చ్ను పెంపొందిస్తున్నామని సాంబశివమూర్తి తెలియజేశారు. నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దీన్ని పురస్కరించుకొని మా విశ్వవిద్యాలయంలో నిన్ననే పెయింటింగ్ క్విజ్ విద్యార్థుల మధ్య పోటీలు చేసి దానిలో గెలుపొందిన వారికి అలాగే వారందరికీ కూడా ప్రమాణపత్రాలు ఇవ్వడం జరుగుతాయి. ఈ చంద్రయాన్-3 సఫలమై ఒక సంవత్సరమైనటువంటి శుభ సందర్భముగా మొట్టమొదటి ఈ నేషనల్ స్పేస్ డే అంటే రాష్ట్రీయ అంతరిక్ష దినాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాము. విశ్వవిద్యాలయంలో అత్యంత ఉత్సాహాలతోటి పిల్లలందరూ పాల్గొని ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు మహిళలకు స్వేచ్ఛ రాలేదని తిరుపతి బ్యాంక్ సమన్వయ కమిటీ సభ్యులు తెలిపారు. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని యూనియన్ బ్యాంక్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీ విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ ర్యాలీ కొనసాగించారు. దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించేలా కఠినమైన చట్టాలను అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘం నాయకులు కోరారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మోడీ గారు మొన్నే ఆగస్టు 15న 2 రోజుల ముందరే అందరినీ వాట్సాప్లో స్టేటస్లో జెండా ఇది పెట్టండి అని చెప్పాడు. ఆ తర్వాత ఒక నెలకి ఇంత పెద్ద మర్డర్ కేసు జరిగింది. దోషుల్ని వెంటనే శిక్షించకుండా దాన్ని ఇంకా కాలయాపన చేస్తూ ఉన్నారు. అంత దారుణంగా ఒక పీజీ హాస్టల్లో పోయి ఒక అమ్మాయిని ఇంత బ్రూటల్ మర్డర్ చేయడం, రేప్ చేసి మరీ చంపడం అనేది చాలా దారుణం. అటువంటి వాళ్ళని వెంటనే క్యాపిటల్ పనిష్మెంట్ కింద వాళ్ళని శిక్ష విధించాలని కోరుకుంటాను. TBEF ఆధ్వర్యంలో మేము తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా ఈ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నాము. దీనికి మా బ్యాంకు తిరుపతిలో ఉన్న అన్ని బ్యాంకుల్ని మేము ఆహ్వానించి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ దోషులకి శిక్షించాలని మేము కోరుకుంటున్నాము ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషను కలిశారు గ్రేటర్ జైపూర్ బృందం.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గల పారిశుధ్య నిర్వహణ మరియు ప్రాసెసింగ్ ప్లాంట్లను వాటి మెరుగైన పనితీరుకు అవలంబిస్తున్న వినూత్న విధానాలను పరిశీలించేదానికి గ్రేటర్ జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విచ్చేసి జరుగుతున్న పనితీరును అడిగి తెలుసుకున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని జైపూర్ బృందానికి మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,667 రూపాయలు. వెండి 1 కేజీ ధర 87,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 90 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాన్ని గుర్తించిన కెనడియన్ మైనింగ్ కంపెనీ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న ఆఫ్రికా. ఘనంగా నేషనల్ సైన్స్ డే వేడుకలు ఖగోళ శాస్త్రవేత్తలను కొనియాడిన మేధావులు. గ్రామ సభలకు అనూహ్య స్పందన. గుండెల నిండా కమిట్మెంట్ తో పనిచేస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. అచ్యుతాపురం ఘటన దురదృష్టకరం. చలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బాధితులకు అండగా ఉంటామని హామీ. కోల్కతా ఘటనపై వెల్లువెత్తిన నిరసన. మహిళలకు స్వేచ్ఛ లేదని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.